మీ సర్పంచ్ గారు, అదే రకంగా మీ మాజీ ఎంపీపీ గారు నరసింహ గారు ఒక లంబాచోడ లిస్టు చదివిండు. అందరూ గట్టిగా సపర్లు కొట్టుండ్రి. 5 కోట్ల రూపాయలకు నేను దరఖాస్తు ఇచ్చినా గట్టిగా సపర్లు కొట్టున్నాను. ఇప్పుడు కాదు, అప్పుడు కొట్టమన్నాడు. మేము వచ్చింది ఎందుకంటే ఇక్కడికి మీ గ్రామంలో ఏమేం కావాలనో, ఇది ఇదివరకు లెక్క రొటీన్ ప్రోగ్రాం కాదు, ప్రభుత్వ ప్రోగ్రాం అంతకంటే కాదు. మీ గ్రామంలో ఏం కావాలనో, రాజాపూర్లో ఏం కావాలనో రాజాపూర్ గ్రామ సభలో తేలాలే, రాజాపూర్ గ్రామ సభనే నిర్ణయించాలి. అసెంబ్లీ, పార్లమెంటు అక్కడ జరిగే నిర్ణయాలిక. రాజాపూర్ గ్రామంలో ఏమైతే అవసరాలు ఉన్నాయో చాలా అవసరాలు చెప్పిండు. ఇప్పుడు మాకు రోడ్లు లేవని ఆ తమ్ముడు ఆ మైపాల్ చెప్పిండు, పక్క ఊరు నుంచి మన హ్యామ్లెట్ విలేజ్. మాకు నీళ్లు లేవన్నాడు, మాకు స్కూల్ పడిపోయే పరిస్థితి అన్నాడు, గ్రామంలో కూడా 11 kV ఇబ్బంది ఉన్నదన్నారు, పారిశుద్ధ్యం బాగలేదన్నారు, కొన్ని రోడ్లు కావాలన్నారు, మోరీలు కట్టుకోవాలన్నారు. గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి చాలా సమస్యలు ఏకరువు పెట్టినారు. ముందుగా మనం ఆలోచించాల్సింది ఒకటి, దగ్గర 70 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. అయినా 70 సంవత్సరాల తర్వాత దాదాపుగా ఈరోజు మళ్ళా మనం గ్రామాలకు పోయి గ్రామ సభలు పెట్టి మనం ఇల్లు సాగు చేసుకోవాలి, మోరి సాగు చేసుకోవాలి, ఊరు చక్కగా పెట్టుకోవాలి అని చెప్పుకునే పరిస్థితి. ఇది ఒకళ్ళు చెప్పాలన్నా మనకు, నాకు అర్థం కాదు. మనది మనం చేసుకోవాల్సిన పని ఎవరో బయట వాళ్ళు వచ్చి చెప్పేదాకా చేసుకోకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం. ఇప్పటిదాకా పెద్దలు చాలా విషయాలు చాలా మంది చెప్పడం జరిగింది. ఈరోజు గ్రామ జ్యోతి ద్వారా మనం ఆశిస్తున్నది ఒకటే, మన రాష్ట్రంలో 5 అంచెల ప్రభుత్వాలు ఉన్నాయి, 4 అంచెల ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ కాడికి పోతే ఆడ రాసి ఉన్నది గ్రామ సచివాలయం అంటే స్థానిక ప్రభుత్వం, గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం. అందులో మా ఎంపీటీసీ సోదరులు అడిగినారు ఇప్పుడే, మాకు కూడా భాగస్వామ్యం ఉండాలని. ఖచ్చితంగా ఉంటుంది. పంచాయతీ సభ్యులకు ఉంటుంది, వార్డు మెంబర్లకు ఉంటుంది, ఎంపీటీసీలకు ఉంటుంది, సర్పంచ్లకు ఉంటుంది, అందరికి ఉంటుంది. వీళ్ళు వాళ్ళని కదా, ఎంపీపీ గారికి ఉంటుంది, జెడ్పీటీసీ గారికి ఉంటుంది. అందరం ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళమే. తప్పకుండా అందరి భాగస్వామ్యం గ్రామాభివృద్ధిలో ముమ్మాటికి ఉంటుంది, అలా అనుమానం అవసరం లేదు మీకు ఎవరికి కూడా. ఈ 4 అంచెల వ్యవస్థలో గ్రామము ఒక ప్రభుత్వం, మండలము ఇంకొక ప్రభుత్వం, మండల పరిషత్ అంటే అదొక స్థానిక ప్రభుత్వం, జిల్లా పరిషత్ ఇంకొక ప్రభుత్వం, అదొక స్థానిక ప్రభుత్వం జిల్లా స్థాయిలో. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆ పైన కేంద్ర ప్రభుత్వం. 5 అంచెల్లో మనకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. మరి ఈరోజు ఒక్కసారి ఇప్పుడు నేను, లక్ష్మారెడ్డి గారు, అదే రకంగా శ్రీనివాస్ గౌడ్ గారు, మేము ముగ్గురం శాసనసభ్యులు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములం నేను, లక్ష్మారెడ్డి గారు ఇద్దరం కూడా మంత్రులుగా. ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల లక్ష్మారెడ్డి గారు నేను మంత్రులుగా ఉన్నాం. మరి మేమేం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా? రాష్ట్రం మొత్తానికి పనికొచ్చే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎటువంటి కార్యక్రమాలు అవి? ఇప్పుడే చెప్పినారు పెద్దలు, రాబోయే 3 ఏళ్లలో ఇంటింటికి మంచినీళ్లను నల్లా ద్వారా మీ ఇంట్లోనే నల్లా పెట్టి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎన్నికల ముందు చెప్పిన మాట కాదు ఇది. ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత, ఏ ఎన్నికలు ఇంకో 4.5 ఏళ్లు లేవని తెలిసి కూడా, ఏ ఓట్ల కోసం కూడా యావబడకుండా ఈరోజు చాలా నిక్కచ్చిగా తన మీద తానుకున్న నమ్మకంతో, అదేవిధంగా తన యంత్రాంగం మీద, తన అధికార యంత్రాంగం మీద తనకున్న నమ్మకంతో, విశ్వాసంతో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, 3 ఏళ్లలో ఇంటింటికి నల్లాతో నీళ్ళు లేకపోతే మేము వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగమనే దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. చరిత్రలో ఏనాడైనా, ఈ గడిచిన 30-40 సంవత్సరాల్లో ఏనాడైనా ఈ ఎండాకాలం మాదిరిగా కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా నడిపిన ప్రభుత్వం ఇదివరకు ఏనాడు ఉన్నదో ఒకసారి దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఏనాడు కూడా వ్యవసాయదారులకు విద్యుత్ కోతలు లేకుండా. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాం మీకు. 30 ఏళ్లలో, గడిచిన 30 ఏళ్లలో రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరిగితే, బడ్జెట్ సమావేశాలు జరిగితే ప్రతి దానిలో మేము కూడా ఉన్నాం. శాసనసభలో పోయిన దానిలో ఉన్నాం. లక్ష్మారెడ్డి 2004లో గెలిపించిన మీరు, అప్పుడు ఆయన ఉన్నాడు. శాసనసభ వచ్చిందంటే చాలు ఎండిపోయిన కంకులు, ఎండిపోయిన చేన్లు పట్టుకొని కరెంటు అనుకుంటూ పోయి మొత్తం ఆడ ముంగడ పోయి లొల్లి పెట్టుడే. కానీ మొట్టమొదటిసారి ఈసారి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగితే విపక్షాలకు, ప్రతిపక్షాలకు కనీసం విద్యుత్ కోతల మీద నోటీసు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేసిన ప్రభుత్వం, బ్రహ్మాండంగా విద్యుత్తును ఈ ఎండాకాలంలో కూడా అందించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు భారతదేశం మొత్తంలోనే మన ముఖ్యమంత్రి గారి ఫేస్బుక్ పేజ్కున్న ఫాలోయింగ్ ఏ ముఖ్యమంత్రి గారి ఫేస్బుక్ కూడా లేదు. దాదాపు 2,70,000 మంది ఫాలోవర్స్ ఆయనకున్నారు. అదే రకంగా మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ఏ వర్గ ప్రజలైతే ముఖ్యంగా ట్రెడిషనల్ మీడియా మీద ఆధారపడరో, సాంప్రదాయ మీడియా మీద ఆధారపడరో వారందరికీ చేరువయ్యే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.